నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో సలహాదారులందరూ కూడా గీత దాటితే గనక వేటు వేస్తాను అని చెప్పేసని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఈసీకి చాలా ఫిర్యాదులు వెళ్ళడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే విక్రమ్ గారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఈసీ సలహాదారుల పైన వేటు వేసేటువంటి అవకాశం ఉంది. గీత దాటితే గనక వేటు వేస్తానని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది అనే దానికి సంబంధించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు ఇలా చేయాల్సొచ్చింది ఈసీకి? ఇది ఈసీ ఏదైతే ఒక ఆదేశాలు ఇచ్చిందో, అంటే మంత్రులకు వర్తించేటువంటి ఎన్నికల నియమావళి సలహాదారులు కూడా వర్తిస్తుంది. కాబట్టి సలహాదారులు ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాలి అని ఏదైతే ఈసీ ఒక ఆదేశాన్ని జారీ చేసిందో, దీనిని ఖచ్చితంగా అందరూ ఆహ్వానించాలండి. అంటే మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు లెక్కకి మించినటువంటి సలహాదారులు ఉన్నారు. అసలు ఏ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఉన్నారు, లెక్క కూడా తెలియనంత మంది. అంటే కొంతమంది 60 అంటున్నారు, కొంతమంది 70 అంటున్నారు, కొంతమంది అసలు 100 వరకు అవును. ఉన్నారని అంటున్నారు. అసలు ఎంతమంది ఉన్నారనేటువంటిది తెలీదు. దేనికి పనిచేస్తున్నారనేటువంటిది తెలీదు గానీ, మనందరికీ తెలుసు ఒకే ఒక్క ప్రధాన సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటికీ, సరే పార్టీ విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఏ సమస్యొచ్చినా, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వారే ఆహ్, ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. మంత్రులు మాట్లాడరు, సంబంధిత మంత్రులు మాట్లాడరు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. అదేమంటే ఆయన మాకు పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారని చెప్పుకుంటున్నారు. సరే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో నికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల మీద, అంటే కేబినెట్ మంత్రులు ఉండగా కూడా వారు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ఇక ఎన్నికలు ఏదైతే నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత కూడా ఆయన చాలా రాజకీయ అంశాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. హ్మ్. ఆయనకి అసలు ఏది వర్తించదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ అంశం మీదనే తెలుగుదేశం పార్టీ, ఇతర జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. ఈ విధంగా సలహాదారుల మీద వాళ్ళకి ఎన్నికల నియమావళి వర్తింపజేసేటట్టు ఆదేశాలు ఇవ్వమని చెప్తే, వాళ్ళు కూడా అసలు ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. అంటే హ్మ్. సలహాదారులు రాజకీయ అంశాలను మాట్లాడుతాం. ఎందుకంటే సలహాదారులు అనేటువంటి వాళ్ళు ఆయా రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు తప్ప, రాజకీయ అంశాలను మాట్లాడటం అనేటువంటిది ఇదే ప్రప్రథమం. ఆహ్, హ్మ్. ఇది సలహాదారులతో రాజకీయాలు మాట్లాడించడం అనేటువంటిది గతంలో ఎవరు లేరు. గతంలో సరే కొన్ని ప్రభుత్వాలకి సలహాదారులుగా ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు కానీ, ఆయన ఎప్పుడూ కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ఓకే. అదేవిధంగా తెలుగుదేశంలో ఒకళ్ళిద్దరు సలహాదారులు ఏంటంటే ఐటీకి సంబంధించి ఇట్లాగా వాళ్ళైతే నిపుణులు ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ హ్మ్. సలహాదారులు ఏంటంటే ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి, పని పాట లేనటువంటి వాళ్ళందరినీ, తగినటువంటి అర్హతలు లేనటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ సలహాదారులుగా కూర్చోబెట్టడం, వాళ్ళు రాజకీయాలు మాట్లాడటం, ఇదంతా కూడా ప్రజాధనాన్ని మరి పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిలో వాళ్ళు ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా మాట్లాడటం అనేటువంటిది ఎవరు సహించలేరు. దాని మీద తెలుగుదేశం మిగతా పార్టీలు వెళ్ళటం, ఈసీ తగిన ఆదేశాలు జారీ చేయడం అనేటువంటిది ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే కనువిప్పు కలగాలి. అధికార హ్మ్. పార్టీ వాళ్ళకి ఒక కనువిప్పు. ఎందుకంటే రాజకీయ సలహాదారు అనేటువంటి ఒక పదవిని దుర్వినియోగం చేయటం అనేటువంటిది సహించలేనిది. అసలు ఎవరికి సలహాలు ఇస్తున్నారు అనేటువంటిది కూడా హైకోర్టు చాలా సూటిగా ప్రశ్నించింది. హ్మ్. మంత్రులకు సలహా ఇవ్వచ్చు గానీ, ఆ డిపార్ట్‌మెంట్‌లకి సలహాలు ఇవ్వటం ఏంటి? ఎందుకంటే ప్రతి డిపార్ట్‌మెంట్‌లో సెక్రటరీ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్‌లు ఉంటారు. ఐఏఎస్ అదేవిధంగా కింద స్థాయిలో చాలామంది ఉంటారు. వాళ్ళకి సలహాలు ఇవ్వటం ఏంటి అనేటువంటిది కూడా, ఇంతమంది ఎందుకున్నారు అనేటువంటిది కూడా హైకోర్టు ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. కనీసం సంఖ్యను కుదించలేదు. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఈ సలహాదారుల మీద ఖర్చు పెట్టడం అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా జరిగింది. ఎన్నికల సమయంలో కూడా వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోవాలని చూసినప్పటికీ కూడా సకాలంలో ఎన్నికల కమిషన్ ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం అనేటువంటిది ఆహ్వానించదగింది, హ్మ్. అభినందించదగింది. అంటే విక్రమ్ గారు, గత వారం 10 రోజులుగా చూసుకుంటున్నట్లయితే ఈసీ కంటిన్యూగా అక్కడున్నటువంటి అంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి అన్ని అడుగులు వేసిందన్నట్టుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డికి షాక్ గానే ఉంది.
అంటే ఈసీ నుంచి వచ్చేటువంటి ప్రతి ఆదేశం కూడా. సో మరి ఇది కూడా అంటే ఇప్పుడు సలహాదారుల పైన కూడా వేటు వేసేటువంటి ఆలోచనలో ఈసీ ఉంది అనే దానికి సంబంధించి ఇది జగన్‌కి మరొక షాక్ అని చెప్పి అనుకోవచ్చంటారా? ఆల్రెడీ వేసిందండి. అంటే వేటు కాదది. దాన్ని వేటని అనలేము. హ్మ్. సలహాదారులకి ఎన్నికల నియమావళి వర్తింపజేయాలి. అంటే వాళ్ళు ఎన్నికల నియమావళి మాకు స అవసరం లేదు, మాకు హ్మ్. వర్తించదు అని కాదు. ఏదైతే మంత్రులకు వర్తిస్తుందో, ఆ మంత్రులకు సమానంగా క్యాబినెట్ ర్యాంకులో జీతభత్యాలు తీసుకుంటున్న నేపథ్యంలో, వాళ్ళందరూ గూడా ఎన్నికల నియమావళికి లోబడాలి అనేటువంటిది ఆదేశాలు జారీ చేసింది. ఇది ఖచ్చితంగా ఎందుకంటే, రేపు ఆ గీత దాటితే వాళ్ళ మీద కేసులు బుక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హ్మ్. ఖచ్చితంగా ఇదొక షాకు. ప్రభుత్వానికి అంటే నన్నడిగితే షాక్ అనే కంటే ఒక చెంపపెట్టు అనాలి. ఇది ఓకే. షాకులకి ఈ ప్రభుత్వం ఏమి పెద్దగా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే ప్రజల దృష్టిలో వీళ్ళ దుర్వినియోగం ఏ విధంగా ఉన్నదనేటువంటిది ఒకటి బయటపడింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం దేనిని లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. మాకు రాజ్యాంగ సూత్రాలు వర్తించవు. మాకు చట్టబద్ధ పాలన అవసరం లేదు. మాకు చట్టాలు వర్తించవు. మాకు ప్రత్యేకమైనటువంటి చట్టాలున్నాయి అనే తరహాలో వీళ్ళు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈరోజు హ్మ్. ఈసీ అదేమీ కాదు. ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి అనుగుణంగానే పనిచేయాలని ఇచ్చినటువంటి ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చేసింది. జారీ చేసింది. హ్మ్. కాబట్టి ఇది ఒక ప్రతిపక్షాల విజయంగా చెప్పాలి. అదేవిధంగా ప్రజల దృష్టిలో ఏ విధంగా అధికారం దుర్వినియోగం అవుతుందో వాళ్ళకి తెలియజేసినట్లయింది. సో మరిప్పుడు ఈసీ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ అనేది వర్తిస్తుందనే దానికి సంబంధించి ఇప్పుడు ఏపీ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమన్నా అంటే ముఖ్యంగా సజ్జల గారు సకల శాఖ మంత్రి అని చెప్పి కూడా ఇంతకుముందు అందరూ ముద్దుగా పిలుచుకునే వాళ్ళని చెప్పేసి అని అంటూ ఉండేవారు. ఆయన ఏమన్నా దీనిపైన స్పందించేటువంటి అవకాశం ఏమైనా ఉంది? స్పందిస్తారని అనుకోవచ్చంటారా? ఇప్పుడు సజ్జల గారైనా ఎవరైనా కూడా ఎవరు రాజ్యాంగానికి అతీతులు కారండి. ఏం స్పందిస్తాడాయన? నిన్న మొన్నటి వరకు ఏం చెప్పొచ్చారు? ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు అని వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. హ్మ్. అది వా చ ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయినంత మాత్రాన ప్రభుత్వంలో డెసిషన్స్ అన్నీ గూడా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఏది హ్మ్. క్యాబినెట్ మంత్రులు చేయాల్సిన పని గూడా ఆయన చేయటం ఏంటి? క్యాబినెట్ మంత్రులు మాట్లాడాల్సినయి, క్యాబినెట్ మంత్రులు బ్రీఫ్ చేయాల్సినటువంటి అంశాలను గూడా ఆయన మాట్లాడతాం. ఆయన మాట్లాడమనండి. పార్టీకి సంబంధించిన అంశాలను మాట్లాడటానికి ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఉంది. దానికి ఎవరు కాదనలేరు. కానీ ప్రభుత్వంలో తీసుకునేటువంటి నిర్ణయాలను ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ అంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు లేకపోతే పర్లా. ఆల్రెడీ ఉన్నారు. క్యాబినెట్ మంత్రులందరూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడాల్సినవి గూడా ఆయనే మాట్లాడతా, మళ్ళీ దీనిని ఒక గుడ్ స్పిరిట్‌లో తీసుకోవాలి. ఇప్పటివరకు చేసినటువంటి తప్పుల్ని కప్పిపెట్టి కనీసం ఇప్పటికైనా ఈసీ కొరడా జులిపించటంతో ఆయన పక్కకి తప్పుకోవాలి. తగిన ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలి తప్ప, దాన్ని మళ్ళీ క్వెషన్ చేయటం అంటే అది అది టూ మచ్ అవుతుంది. నేను అంత సాహసం చేస్తానని నేనైతే భావించటం లేదు. ఎందుకంటే ఈసీకి అపరిమితమైనటువంటి అధికారాలుంటాయి ఎన్నికల సమయంలో. హ్మ్. కాబట్టి ఈసీ ఆదేశాలను ధిక్కరించి చేస్తే కేసులు పెడతారు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంత సాహసం చేస్తానని నేనైతే అనుకోవట్ల. సో మరి ఎలక్షన్ కమిషన్ అయితే ఏపీ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఎవరన్నా గీత దాటితే వేటు వేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఏపీ సలహాదారులు నడుచుకుంటారా? అసలు ఏం చేస్తారని చూద్దామండి. థాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు.